సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ సార్. సో చక్రధర్ గారు, ఈ మధ్య ఎస్ఐఎఫ్లు మార్కెట్లోకి బాగా అగ్రెసివ్గా వస్తున్నాయి. లాస్ట్ 7-8 మంత్స్ నుంచి ఎస్ఐఎఫ్లకు సంబంధించిన మార్కెట్ పెనిట్రేషన్ కూడా మొదలైపోయింది. అయితే ఇప్పుడు టాటా వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్లోకి రాబోతున్నారు. సో టాటా నుంచి కూడా ఒక ఎన్ఎఫ్ఓ రాబోతుంది. అయితే టైటానియం అనుకుంటా కదా. ఎస్. సో టాటా ఎన్ఎఫ్ఓ టైటానియంకి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ తెలియజేయగలరు? యాక్చువల్గా ఎస్ఐఎఫ్ చాలా మంచి ఆప్షన్ అండి, అందరికి తెలిసిందే. గత 2024లోనే ఎస్ఐఎఫ్స్కి పునాది పడింది. అప్పటి నుంచి రీసెర్చ్ చేశారు బాగా. అట్లాంటి ప్రోడక్ట్ తీసుకొస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి. సో అలాగే పిఎంఎస్లో 50 lakhs కాకుండా ఇంకా టికెట్ సైజ్ తగ్గిస్తే అందరికి అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ పిఎంఎస్ 50 lakhs అనగానే చాలా మంది అందుకోలేకపోతున్నారు. సో ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెనిఫిట్స్, అలా పిఎంఎస్లో ఉన్న బెనిఫిట్స్ రెండింటిని కలిపి తీసుకొచ్చింది ఎస్ఐఎఫ్. అయితే మనకి ఎస్ఐఎఫ్ స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనకి October 1st నుంచి కూడా 2005 మనకి ఎన్ఎఫ్ఓస్ అయితే వస్తున్నాయండి. ఫస్ట్ క్వాంట్ వాళ్ళు లాంచ్ చేశారు. తర్వాత ఎడల్వైజ్ వాళ్ళు వచ్చింది. తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్ వాళ్ళది వచ్చింది. తర్వాత చూస్తే మీకు ఐటీఐ అనే కంపెనీ వచ్చింది. ఇప్పుడు మనకి టాటా వాళ్ళు కూడా ఎన్ఎఫ్ఓ లాంచ్ చేశారు. సో ఇప్పుడు టాటా వాళ్ళు వచ్చిన టైటానియం ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో ఉందండి. హైబ్రిడ్ మోడల్లో ఏంటంటే 25% కంపల్సరీగా డెట్లో పెట్టాలి, ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టాలి. అలాగే 25% ఈక్విటీలో కంపల్సరీగా పెట్టాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ 50% వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ బట్టి. ఈక్విటీ డెట్ అని తీసుకుంటారు. సో యాక్చువల్గా ఎందుకు మన ఎస్ఐఎఫ్లో చేయాలి అది చాలా మందికి ఇప్పటికి కూడా డౌట్గా ఉందండి. ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే ఏదన్నా 2013, 2010 ఆ టైంలో ఏదైనా ఎన్ఎఫ్ఓ వస్తే ₹10 ఎన్ఎఫ్ఓ ఇవాళ ఆల్మోస్ట్ ₹200 ఎన్ఏవి అయిపోయింది అండి. అంటే వాళ్ళు మీరు ఏదన్నా ఒక మంచి ఫండ్ తీసుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, దాని దగ్గర ఎన్ఏవి 200 ఉంది. సో అలా ₹200 ఉన్న ఎన్ఏవిలో మనం అనుకుంటారు చాలా మంది, అరే ఒక 15 years బ్యాక్ ₹10కి వచ్చింది ఎన్ఎఫ్ఓలో. ఆ టైంలో కనుక నేను ₹10లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 10 లక్షలు ఇవాళ 2 కోట్లు అయ్యింది. సో ఒక మంచి ఆపర్చునిటీ నేను మిస్ అయ్యాను అని చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కాబట్టి మిస్ అయ్యారు. ఒక ఎన్ఎఫ్ఓ రూపంలో ₹10లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుండేది అని. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనకి ఎస్ఐఎఫ్ తీసుకొచ్చండి. ఇవాళ మనకి ₹10 ఎన్ఎఫ్ఓలో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదే కనుక మనం 15 years చూసుకుంటే ఇక్కడ నుంచి హారిజన్లో ఇలాంటి ఎన్ఎఫ్ఓస్లో వచ్చిన ₹10 కూడా అనేవి రేపు గణనీయంగా మనకి ₹20, ₹40, ₹50 అలా పెరిగిపోతూ ఉంటుంది. సో మనం ₹50 వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఎస్ఐఎఫ్లో ఇప్పుడే ₹10లో ఉంది కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఒక్కొక్క ఫండ్ తీసుకుంటే మీరు దగ్గర 10,000 కోట్లు, 15,000 కోట్లు అయిపోయినాయి. 20,000 కోట్లు అయినా ఫండ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మార్కెట్లో పెనిట్రేషన్ బాగా జరిగి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవేర్నెస్ బాగా వచ్చి ఎస్ఐపి రూపంలో కావచ్చు, లంసమ్ రూపంలో కావచ్చు, ఒక ఫండ్లో ఎక్కువ అమౌంట్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాటి వాల్యూమ్స్ అనేది పెరిగిపోయి రాబోయే రోజుల్లో రిటర్న్ అనేది పడిపోతుందండి. ఇప్పుడు మీరు చూడండి, 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. 10 lakhs ఉన్నాయి. ఒక మంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్లో ₹200 ఎన్ఐవి ఉంది. అట్లాంటి ఎన్ఐవి ఉన్న ఫండ్లో వేసుకుంటే 10 lakhs, అది మీకు 40 lakhs అవ్వాలి అంటే ఆ ₹200 ఉన్న ఎన్ఐవి 800 అవ్వాలి. సో ₹200 ఉన్న ఎన్ఐవి 800 అవ్వడం కొంచెం కష్టమే అవుతుంది. వేరే ₹10 ఉన్న ఎన్ఐవి ₹40 అవ్వడం చాలా ఈజీగా అవుతుంది. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా పోర్ట్ఫోలియో కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఉంది, అందులో కొన్ని ఫండ్స్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. చూడండి, గతంలో చూస్తే చాలా ఎన్ఎఫ్ఓలు వచ్చాయి మ్యూచువల్ ఫండ్స్లో. బిజినెస్ సైకిల్ ఫండ్స్ అని, కన్సంప్షన్ ఫండ్ అని, డిఫెన్స్ ఫండ్ అని, పిఎస్యు ఫండ్స్ అని రకరకాల ఫండ్స్ వచ్చాయి. సో అప్పుడు మార్కెట్లో జనం తెలియక చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇవాళ చూస్తే నెట్లో ఉన్నాయి చాలా. కొంచెం పెట్టిన ఆల్రెడీ 1 year అయినా కూడా రిటర్న్స్ ఏమి పెద్దగా గ్రోత్ లేదు. సో అట్లాంటివి ఏమన్నా అన్నెసరీ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నా కూడా వాటన్నిటిని మనం ఎస్ఐఎఫ్ కింద మార్చుకోవచ్చండి. సో అందుకు చెప్తున్నాము, ఇప్పుడు వచ్చిన ₹10 ఎస్ఐఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఐఎఫ్లో మీకు ఏంటంటే మనకి డెరివేటివ్స్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి లాంగ్ ఫండ్స్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే స్టాక్స్ కొంటారో ఫండ్ మేనేజర్, వాళ్ళు లాంగ్ టర్మ్గా వాటిని హోల్డ్ చేయాల్సి వస్తుంది. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, టాటా మోటార్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారో మనం ఒక టెంపరీగా ఆ స్టాక్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేకపోతే ఆ సెక్టర్కే బాగాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు అమ్మలేరు దాన్ని. సో వేరే మనకి ఎస్ఐఎఫ్లో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 25% మాత్రం వాళ్ళు అనుమతి ఇచ్చారు షార్ట్ టర్మ్లో ఫండ్ని అమ్మేసి బయటకు రావచ్చు, స్టాక్ని అమ్మేసి బయటకు రావచ్చు అని చెప్పి. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంది ఎస్ఐఎఫ్లో. కాబట్టి
ఎప్పుడైతే మన ఎన్ఐవిస్ కనుక అమాంతం 40-50 రూపీస్కి పెరిగిపోయే లోపలే మనం కనుక ఇప్పుడే ఇట్లాంటి టైంలోనే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10 lakhs మనకి రాబోయే 15 yearsలో కావచ్చు 10 yearsలో కావచ్చు 40 రూపీస్కి ఎన్ఐవి అయిందంటే మనకి 40 lakhs వచ్చినట్టే. సో మనం పెట్టిన 10 లక్షలు 40 లక్షలు మనకి ఈజీగా సునాయాసంగా తెచ్చుకున్నట్టే అవుతుంది. సో కాబట్టి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీని మిస్ అయ్యామో, గతంలో మేము చేస్తుంటే బాగుండేది, తక్కువ ఎన్ఐవిలో చేస్తుంటే బాగుండేది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ చెప్తామండి. పైగా ఇది హైబ్రిడ్ మోడల్లో వచ్చింది. హైబ్రిడ్ మోడల్లో అంటే మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, మనకి 25% అలా రిస్క్ ఇన్కమ్లో ఉంటుంది కాబట్టి. సో మనకి ఏంటంటే ఇంకో ఆప్షన్ ఉందండి. ఒక కంపెనీలోనే మనం 10 lakhs ఒకే ఫండ్లో పెట్టక్కర్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న 3-4 fundsలో కూడా దాన్ని డివైడ్ చేయొచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో మేము ఇప్పుడు క్వాంట్ వాటిలో కూడా మీకు ఏం చేస్తారంటే హైబ్రిడ్లో 5 lakhs పెట్టుకోవచ్చు, ఈక్విటీలో 5 lakhs పెట్టుకోవచ్చు, అలా డివైడ్ కూడా చేయొచ్చు. సో అట్లాంటి ఆప్షన్ కూడా మనకి ఎస్ఐఎఫ్లో కల్పిస్తున్నారు వీళ్ళు. సో ఫర్దర్గా కావాలంటే మనం ఎస్ఐపి రూపంలో 1000 రూపీస్ ఎస్ఐపి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎస్ఐఎఫ్. సో ఫస్ట్ 10 lakhs పెట్టిన తర్వాత దాని మీద టాప్అప్ లాగా మనం ఎవరి మంత్ ఎస్ఐపి చేసుకోవచ్చు. లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా 10,000 రూపీస్ లంసం కూడా యాడ్ చేయొచ్చు. సో ఎస్ఐపి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైనా మార్కెట్ పడినప్పుడు అడిషనల్గా యాడ్ చేసుకోవడానికి టాప్అప్ ఫెసిలిటీ ఉంది. ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు ఎమర్జెన్సీలో కావాలంటే 10 lakhsకి పైన ఎంత ఉంటే అంత విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎస్ఐఎఫ్లో కల్పిస్తున్నారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాము. 2045 కల్లా కూడా అండి మనం చెప్తున్నాను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది ఇండియాలో అంటే అది ఎస్ఐఎఫ్ అని చెప్పొచ్చు. మనం 2005లో చాలా మందికి చెప్పాం మ్యూచువల్ ఫండ్స్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ చేస్తే మీకు అత్యధికంగా లాభాలు వస్తాయని. 2005లో అప్పుడు అందరూ భయం అన్నారు, మ్యూచువల్ ఫండ్స్ అని భయం అన్నారు, ఏదో హర్షిత్ స్కామ్ అన్నారు, యూటీ 64 అని చెప్పారు. ఆ రోజున చాలా మంది చెప్పినా కూడా ఈవెన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ చేయకండి అని చెప్పారు. ఈవెన్ బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్ కూడా మ్యూచువల్ ఫండ్స్ చేయకండి అని చెప్పారు. సో 2005లో ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ వద్దు అన్నారో ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ కూడా చాలా మంది భయపడుతున్నారు, పిఎంఎస్ భయపడుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో 2045 కల్లా కూడా ఇండియాలో ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే మనకు అది ఎస్ఐఎఫ్ పిఎంఎస్ఏ అవుతాయండి. సో మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఈవెన్ 2వ తరగతి పిల్లాడు కూడా చెప్తున్నాడు మ్యూచువల్ ఫండ్స్ ఐఏ అంటున్నాడు. టీవీలో ఆ క్రికెట్ చూస్తున్నప్పుడు యాడ్స్ చూసి 2 years పిల్లాడు, 2nd class పిల్లాడు కూడా అర్థమైపోయింది మ్యూచువల్ ఫండ్స్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు అడ్వైజర్ చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేదండి. 2045లో ఏదైతే నెంబర్ 1 అవుతుందో ఒక మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్గా ఉంటుందో అది ఇప్పుడు చెప్పగలగాలి. సో 2045 కల్లా కూడా ఎస్ఐఎఫ్ అండ్ పిఎంఎస్ ఈ రెండు కూడా చాలా బెస్ట్గా నిలబడతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎస్ఐఎఫ్కి సంబంధించి ఇప్పుడు ఎస్ఐఎఫ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సెబీ వైపు నుంచి ఉన్నటువంటి అప్రూవల్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఎస్ఐఎఫ్కి సంబంధించి ఫ్రమ్ సెబీ నుంచి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయండి. అందరికీ కూడా లైసెన్స్ ఇవ్వట్లేదు. కనీసం 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్కే ఇది హ్యాండిల్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో మీకు అలాంటి ఏం లేదు. ఈవెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ కూడా మనం ఫండ్స్ రన్ చేయొచ్చు. కానీ ఎస్పెషల్లీ మనకి సెబీ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ప్రతి ఒక్క స్టాక్లోనూ 10%కి మించి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అట్లీస్ట్ 4 sectors అయితే కంపల్సరీగా ఉండాలి. ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయండి. ఈవెన్ ఫండ్ మేనేజర్ కూడా 10 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. సో ఓన్లీ 25% మాత్రమే ఈ డెరివేటివ్స్ ఆప్షన్ ఇచ్చారు. అంటే షార్ట్ డెరివేటివ్స్ అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంట్రాడే అనుకుంటున్నారు. ఇంట్రాడే కాదండి, యాక్చువల్గా షార్ట్ టర్మ్ అంటే ఒక 6 months మినిమం హోల్డ్ చేయాలి ఒక స్టాక్ని. 1 year తర్వాత మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు. అంటే 1 year to 3 years కూడా మనం కావాలంటే సేల్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. సో అట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఎస్ఐఎఫ్లో ఉన్నాయి. సో ఇక్కడ అడ్మిషన్స్ చాలా స్ట్రిక్ట్ చేశారంటే అందరికి ఇవ్వట్లేదు. కంపల్సరీగా ఫండ్ మేనేజర్కి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఫండ్ హౌస్ కూడా మినిమం 10,000 crores ఆఫ్ AUM మెయింటైన్ చేస్తుండాలి. సో అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి, చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. కాబట్టి మంచి ఫ్రేమ్వర్క్ లో ఉంది కాబట్టి 100% సేఫ్ అని చెప్తున్నాను. సో ఎస్ఐఎఫ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తుంది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ మిస్ అయ్యారో ఆ రోజున 10 రూపీస్ ఎన్ఐవిలో కావచ్చు, ఇలా తక్కువ ఉన్న వాల్యూమ్స్లో ఉన్నప్పుడు మిస్ అయినప్పుడు ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా వచ్చింది వాళ్ళకి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి లాభాలు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఇప్పుడు టాక్సేషన్ విషయానికి వస్తే, టాక్సేషన్ ప్రొసీడింగ్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఎస్ఐఎఫ్లో ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అసలు? ఎస్ఐఎఫ్లో మీకు వచ్చేసి ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఏంటంటేనండి అందులో కూడా 3 categories ఉన్నాయి. ఈక్విటీ కేటగిరీ ఉంది, హైబ్రిడ్ కేటగిరీ ఉంది, అలాగే డెట్ కేటగిరీ ఉంది. సో డెట్ అలాగే ఈక్విటీ హైబ్రిడ్ లో ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 2 years పెట్టారు. జనరల్ గా మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే 1 year షార్ట్ టర్మ్ ట్యాక్స్ 20%. కానీ డెట్ అయితే డెట్ లో వచ్చి మనకి ఏంటంటే ఇందులో అలాగే మనకి 2 years ఉంది. మనకి మ్యూచువల్ ఫండ్స్ లో అయితే 1 year లోపల యాజ్ పర్ స్లాబ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 20% మనం కట్టాల్సిందే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో, ఈక్విటీ ఓరియంటెడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో మన ఎస్ఐఎఫ్ లో దీనికి మాత్రం సేమ్ 12.5% అండి. 1 year లోపు అయితే 20%, 1 year దాటితే 12.5%. సో మ్యూచువల్ ఫండ్స్ కి ఎస్ఐఎఫ్ కి తేడా అయితే ఏం లేదండి. టాక్సేషన్ విషయంలో అయితే రెండు సమానంగానే ఉన్నాయి.
రైట్. అయితే ఇప్పుడు అంటే ఎస్ఐఎఫ్ మార్కెట్ పెనిట్రేషన్ జరిగి కూడా ఒక 7-8 మంత్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 6 to 7 months 8 months వరకు ఉంది కాబట్టి అంటే ఇప్పటి వరకు ఎస్ఐఎఫ్కి సంబంధించి మార్కెట్లో ఉన్న పెర్ఫార్మెన్స్ స్టాక్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ వచ్చింది మనకు అందరికంటే క్వాంట్ వచ్చిందండి. క్వాంట్ మీకు చూస్తే ఆల్రెడీ 10 రూపీస్ 10 పైసా 20 పైసా దాకా వస్తున్నాయి. వాటి వాల్యూమ్స్ అయితే పెరిగాయి. మనకి ఎస్పెషల్లీ ఎడల్వైజ్ మీకు ఎడల్వైజ్ మనకి ఎస్ఐఎఫ్ వచ్చింది ఆల్రెడీ. అలాగే ఎస్బీఐ మ్యాగ్నమ్ వల్ల ఎస్ఐఎఫ్ వచ్చింది. సో నా దగ్గర కస్టమర్ వచ్చారు, ఆయన 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సార్ అన్నారు. సో మనం 10 lakhs ఎస్బీఐ 10 lakhs ఎడల్వైజ్ పెట్టించాం. సో ఇవాళ చూస్తే ఎడల్వైజ్ కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చిందండి ఎస్బీఐ కంటే కూడా యాజ్ ఆన్ డేట్. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి, చాలా బాగుంది. సో ఎస్ఐఎఫ్స్కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ కావాలి, ఇంకా ఏదైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఎస్ఐఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అయితే మన దగ్గర ఉన్న 100 రూపీస్లో 50 రూపీస్ ఎస్ఐఎఫ్ వేసుకోవచ్చు, 50 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్ కొనసాగించవచ్చు. సో మీ దగ్గర ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏవైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఫండ్స్ని మేము కదిలించట్లేదండి. అలాంటి తీయద్దని చెప్తున్నాము. అది కంటిన్యూ చేయండి. నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి మాత్రం మీ దగ్గర కంపల్సరీగా వాటిని తీసేసి మన ఎస్ఐఎఫ్ వేసుకొస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే అలా మార్పు చేయాలండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ని మార్చుకుంటూ వెళ్తుంటేనే, చూడండి వాటర్ ఎప్పుడైనా ఫ్లో అవుతుంటేనే దాన్ని ఇది ఉంటుంది. సో అట్లాగే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టాగ్నేట్ అయిపోకూడదు, ఒకటే చోట ఒక కాలువలాగా ఉండిపోకూడదు. ఎప్పుడైతే చర్న్ చేస్తూ ఉంటామో అప్పుడే మన రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సో కాబట్టి మనకున్న ఏదైతే నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయి, అదే బ్యాంక్లో ఎఫ్డీ ఉంది, పెద్ద రిటర్న్ రావట్లేదు, ఎఫ్డీలో మీకు పడిపోతున్నాయి, 6.75% ఇస్తున్నారు. దానికన్నా హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ చాలా బెటర్గా ఉంటుంది. మీకు అట్లీస్ట్ 12% రిటర్న్ ఈజీగా వస్తుంది ఇందులో. సో కాబట్టి ఎప్పుడైనా ఎస్ఐఎఫ్స్ కొత్త స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 10 రూపీస్లో ఎన్ఐబిని మిస్ కాకండి. రేపొద్దున చూస్తుండగానే 12 రూపీస్ 13 రూపీస్ అయిపోతుంది, అప్పుడు మనం బాధపడతాం. కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.